ఇక్కడ శరీరుడిగా వచ్చినటువంటి దేవునిని గ్రహించగలగటానికి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికీ కూడా దేవునిని గూర్చినటువంటి ఆ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన విశదపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే సత్యముతో ఆత్మతో దేవునిని వెతకటానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి తెలియపరచాలనుకుంటున్నాడు. అలా ఆయన ఏ ఒక్కరిని కనుగొనకపోయి ఉండుంటే మనకు ఒక హానోకు కనిపించేవాడు కాదు, నోవాహు కనిపించేవాడు కాదు, అబ్రహాము కనిపించేవాడు కాదు. వీళ్ళందరూ దేనికి ఎలా వెతుకుతున్నారు? దేవుణ్ణి ఆత్మతో సత్యముతో వెతుకుతున్నారు. దేవుడు వారికి కనబరుచుకునేటువంటి ప్రయత్నములో వారికి వాక్య రూపములో కనిపించాడు. యేసు ప్రభు వారిని 12 మంది శిష్యులు వెంబడించారు. యేసు ప్రభు వారు శరీరుడుగా ఉన్నాడు కాబట్టి, శరీరంతో ఉన్నాడు కాబట్టి. మరి హానోకు దేవుడిని వెంబడించాడు అని చెప్పడానికి దేవుడు హానోకుకి ఎలా కనిపించాడు? వాక్యము రూపంలోనే కనిపించాడు. ఏమిటా వాక్యం ఆయనకు వచ్చింది? మెతుషల అనేటువంటి కుమారుణ్ణి కన్నాడు. ఆయన కన్నప్పుడు ఆయనకు తెలియబడినటువంటి సత్యం ఏంటంటే మెతుషుల మరణించిన తర్వాత భూమి మీద జలప్రళయము రాబోతుంది అని ఒక వర్తమానం ఆయనకు దొరికింది. వాక్య రూపంలో ఏమొచ్చింది? ఒక ప్రళయము రాబోతుంది అని చెప్పబడింది. ఆయనకి భయం మొదలైంది. అమ్మో, ప్రళయం వస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి అని ఆయన దేవునికి భయపడి దేవుని నీతిని వెతుకుతూ దేవుని సత్యము కొరకు ప్రయాసపడుతూ దేవుని యందు భయము కలిగి చెడుతనమును విడిచి ఆయన 300 సంవత్సరాలకు పైన దేవునితో నడిచినట్లుగా వాక్యం చెప్తాం. ఏమి కనపడింది? దానికి వాక్యమే కనపడింది. వాక్యము కనపడదు కదండి, వినపడింది. వినపడిన దాన్ని ఆయన దృశ్య రూపంలో చూశాడు. జలప్రళయం వస్తుందట, జలప్రళయంలో సమస్తము లయమైపోతాయంట. అంటే మనకు చెప్పబడుతుంది, ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? ఆయన రాకడ రాబోతుంది. మరి మనం ఎలా దృష్టిస్తున్నాం దాన్ని? ఆయన రాకడలో కేవలము పరిశుద్ధులు, ఆయన నామమును నమ్ముకున్నటువంటి వారు మాత్రమే ఎత్తబడతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు మనం దేనికి భయపడుతున్నాం? భయపడాలి కదా. ఆయనకి ప్రళయం వస్తుందని చెప్తే భయపడ్డాడు. ఆయన నోవాహుకు చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళు, ఒక పడవను నిర్మించుకో, నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, మిగిలిన వాళ్ళందరూ ఈ జలప్రళయంలో నాశనం అయిపోతారు. ఈ పడవ నువ్వు ఎందుకు కడుతున్నానంటే దేవుడు చెప్పాడు నాకు జలప్రళయం రాబోతుందని చెప్పు, వాళ్ళకి సువార్తను ప్రకటించు, వారి నాశనంలో ఉన్నారు, నాశనం నుండి రక్షణ పొందుకోవడానికి దేవుని వైపు తిరగమని చెప్పు అని చెప్పి 100 సంవత్సరాలు నోవాహు చేత పడవను కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అంటే దేవుని వాక్యాన్ని మనము దృశ్య రూపముగా చూసేటువంటి ప్రయత్నము చేయకపోతే దేవుని గూర్చినటువంటి మర్మం మనకు తెలియదు, ఆ సీక్రెట్ మనకు తెలియదు. దేవుడు ప్రకటన గ్రంథంలో మనకి ఎన్నో రకాలైనటువంటి రాబోయేటువంటి సంఘటనల గురించి తెలియజేస్తున్నాడు. మనము వాటి కొరకు సిద్ధపడటం లేదు. మన చేతిలో ప్రకటన గ్రంథం ఉంది, మన చేతిలో దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుడు ప్రతిదినము మనల్ని గద్దించటానికి, మనల్ని హెచ్చరించటానికి, మనకు ఉపదేశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ దేవుని విషయంలో మనకు సరైనటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల ఏమవుతుందంటే దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని చాలా సులభంగా కోల్పోతున్నాం, మాటను మర్చిపోతున్నాం. హానోకు ఆ మాటను మర్చిపోలేదు. ఆ మాటను పట్టుకుని తిరగటమే దేవునితో నడిచను అని చెప్పడానికి సాక్ష్యంగా. నువ్వు మాటను మర్చిపోతున్నావు, నువ్వు దేవునికి సాక్షిగా ఉండలేకపోతున్నావు. దేవుడు మర్మమై ఉన్నాడు. దేవుని రహస్యాలు అందరికీ తెలియబడేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆయన వాక్యమై ఉన్నాడు కనుక వాక్యమును గ్రహించడానికి పూర్ణ హృదయము కావాలి, పూర్ణ ఆత్మ కావాలి. నువ్వు దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. ఇవి లేకుండా నీకు వాక్యం అర్థమయ్యే అవకాశం లేదు. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. ఈ 3 రూపాలు నీకు ఎలా కనపడతాయి? ఆత్మ ఎలా కనపడుతుంది? వాక్యము రూపంలోనే ఉన్నది, వాక్యము రూపంలోనే ఉన్నది, సత్యము వాక్యము రూపంలోనే ఉన్నది. అందుకే దేవుణ్ణి మనం ఏమంటున్నాం? త్రియేక దేవుడు అని అంటున్నాం కదా. అంటే సత్యము, ఆత్మ, వాక్యము 3 కూడా ఏక రూపములోనే ఉన్నాయి. ఆ 3టిని నువ్వు వాక్యము ద్వారానే పొందుకోగలుగుతావు. ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గుర్తించకపోతే మర్మమై ఉన్నటువంటి దేవుణ్ణి చూడలేము, ఆలోచించలేము, వినలేము. నువ్వు దేవుని గురించి చూడలేకపోతున్నావంటే, ఆలోచించలేకపోతున్నావంటే, వినలేకపోతున్నావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, క్రైస్తవ్యంలో లేదా భక్తిలో ఎలా ఉన్నావో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి.